అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి స్త్రీ పర్వం ద్వితీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, గాంధారి శ్రీకృష్ణునితో ఇలా చెప్తూ ఉంది. కృష్ణ, ఆ భీముడు నాడు కురుసభలో ఇన్ని మాటలన్నా ఎంత అవమానించినా సహించాడు, భరించాడు. సమయం కోసం పగబట్టిన త్రాచుపాములా కాచుకొని ఉన్నాడు. యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గదతో మోది చంపాడు. పగ తీర్చుకోవడం న్యాయమే, ఇలా గుండెలు చీల్చడం న్యాయమా? మహావీరుడైన భీముడికి ఇది తగునా? ఇందువల్ల భీముడికి కీర్తి కలుగుతుందా? చూడవయ్యా కృష్ణ, నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లా చెదరైన అవయవములను చూడు. సింహం గోళ్లతో చీల్చినట్లు ఆ భీముడు నా కుమారుని గుండెలు ఎలా చీల్చాడో చూడు. కనిపించిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనసు కుమిలిపోకుండా ఎలా ఉంటుంది కృష్ణ? అయ్యో, వికర్ణుడు ఇక్కడున్నాడు చూడవయ్యా. ఆ ఏనుగుల కళేబరాల మధ్య వికర్ణుని భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోధిస్తూ ఉన్నదో చూసావా కృష్ణ? వికర్ణుని శరీరం మీద పొడుచుకు తినడానికి వాలుతున్న గద్దలను, రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోధిస్తూ ఉన్నది చూడవయ్యా కృష్ణ. ఇలాంటి స్థితిలో కొడుకులను, కోడళ్లను చూసే దౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా? ఎలాంటి వీరుడినైనా అవలీలగా ఎదుర్కొనే దుర్ముఖుడు. అలాంటి వీరుడు భీముని గదాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా? నా కొడుకు సూరసేనుని చూసావా? అతని భార్యలను చూడు. భర్త శవం చుట్టూ చేరి ఎలా రోధిస్తున్నారు చూడవయ్యా. కాకులు, గద్దలు పొడుచుకు తిన్న అతని శరీరం గుర్తించ వీలు కావడం లేదయ్యా కృష్ణ. నా కుమారుని వివిసెంతిని చూశావా? వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంసులైన స్త్రీలు సంసేవిస్తూ ఉండగా గానామృతంలో తేలియాడే వివిసెంతి ఇప్పుడు నక్కల ఊళలు వింటున్నాడు అని పరిపరి విధాల కుమారుల మరణానికి గాంధారి విలపిస్తూ ఉన్నది. కుమారుల కోసం విలపిస్తున్న గాంధారి అభిమన్యుని మృతదేహాన్ని చూడగానే భావోద్వేగానికి లోనయింది. ఆమె మనసు బాధతో, కృష్ణ, వాడేనయ్యా అభిమన్యుడు. శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహమును ఛేదించి అరివీర భయంకరుడైన సుయోధనుని ఎదిరించిన మహావీరుడు అభిమన్యుడు. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధాన యోధులు అతనిని చుట్టుముట్టి కడతేర్చారయ్యా. చావు కళ ఇసుమంతైనా లేక నిద్రిస్తున్నట్లున్న సుభద్రా పుత్రుని ముఖం చూడవయ్యా. అందుకే ఉత్తర అతని ముఖం మీద ముఖం పెట్టి నిద్రలేవవయ్యా అని భర్తను ప్రార్థిస్తున్నదయ్యా. అభిమన్యుని అల్లంత దూరంలో చూడగానే పారిపోయే ఆ సుకుమారి ఇప్పుడు 10 మంది ముందు భర్త శరీరాన్ని కౌగలించుకొని నెత్తి నోరు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నదయ్యా. ఉత్తర ఏమని ఏడుస్తుందో వినవయ్యా. ఓ అభిమన్య కుమారా, మీ అమ్మ సుభద్ర, మీ నాన్న అర్జునుడు ఎదురు చూస్తున్నారు. వారిని వదిలి ఎక్కడికి వెళ్ళావు? మీ మేనమామ కృష్ణుడు వచ్చాడయ్యా, లేవయ్యా. ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటైనా మారు పలకవేమి? ఆర్యపుత్ర, అయ్యో దైవమా,
గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు, అంగరాజు కర్ణుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు ఒంటరి వాడివైన నిన్ను ఒక్కసారిగా దాడి చేసి చుట్టుముట్టి తుదముట్టించడం న్యాయమా, ధర్మమా, వారిది మగతనమేనా? ఇంతటి నీచ కార్యానికి పాల్పడుటకు వారికి మనసెలా ఒప్పిందో, తాను లేని సమయాన ఆ దుర్మార్గులు నిన్నిలా అధర్మంగా వధించినందుకు నీ తండ్రి అర్జునుని మనసెంత రగిలిపోయిందో, నీ మరణం కలిగించిన దుఃఖం శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మిని కైవసం చేసుకున్న ఉపశమించలేదు కదా. నన్ను విడిచి స్వర్గానికి వెళ్ళి అక్కడి అప్సరసలతో సుఖించడానికి నీకు మనసెలా ఒప్పింది అంటూ ఉత్తరను చూడు కృష్ణ. ఇంత చిన్న వయసులో భర్తృవియోగం ఉత్తర ఎలా సహించగలదు? మహావీరుడైన ఉత్తర తండ్రి విరాటుడు ఆయన పక్కన చేరి సుధేష్ణ ఎలా రోధిస్తుందో చూడవయ్యా. ఆ పక్కన ఆమె కుమారుడు ఉత్తర కుమారుడు పడి ఉన్నాడు. ఆ అభాగ్యురాలు మరణించిన భర్త కోసం ఏడుస్తుందా, చచ్చిన కుమారుని కోసం విలపిస్తుందా? చెప్పవయ్యా కృష్ణ. కృష్ణ, అదుగో చూడు, కర్ణుని కళేబరం వద్ద అతని భార్యలు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. ఈ కర్ణుని నమ్ముకునే నా కుమారుడు ఈ ఘోర యుద్ధానికి శ్రీకారం చుట్టి తుదకు దుర్మరణం పాలైంది. అటు చూడవయ్యా, కర్ణుని ధర్మపత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కుమారుని మరణానికి ఎలా విలపిస్తూ ఉన్నదో చూడవయ్యా. ఆమె రోదన వినవయ్యా. నాథ, పరశురాముని శాపం, బ్రాహ్మణుని శాపం, అర్జునుని బాణాలు నిన్ను బలిగొన్నాయా అంటూ విలపిస్తూ ఉన్నదయ్యా. అడుగో, మహావీరుడు బాహ్లికుడు చచ్చినట్లు ఉన్నాడా, గాఢ నిద్రలో ఉన్నట్లు ఉన్నాడయ్యా కృష్ణ. కృష్ణ, అటు చూడు, నా అల్లుడు దుస్సల భర్త జయద్రథుడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు నాడు అరణ్యంలో ద్రౌపదిని కామించిన నాడే సగం చచ్చాడు. కానీ ఆనాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలిపెట్టారు. ఈనాడు చెల్లెలి భర్త అన్న కనికరం మాని చంపారు కదయ్యా. పాపం దుస్సల భర్త శిరస్సు కోసం వెతుక్కుంటూ ఉన్నదయ్యా. కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడటం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా. కృష్ణ, నీకు తెలుసో లేదో, అర్జునుడు ప్రతిజ్ఞ గురించి విన్న దుస్సల భర్తకు ఎంతగా నచ్చ చెప్పిందో. అర్జునుడికి ఈ ముల్లోకాలలో తిరుగులేదు. నా మాట విని ధర్మరాజును శరణు వేడిన అతడు నిన్ను తప్పక కాపాడగలడు అని పరిపరి విధములా వేడుకున్న సైంధవుడు వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. ఏ శుభకార్యానికి వెళ్ళలేకుండా చేశారని దుస్సల ఎంతగా పాండవులను నిందిస్తూ ఉన్నదో వినవయ్యా కృష్ణ. అయినా సైంధవుడు చేసిన అపరాధం ఏమిటి? యుద్ధ ధర్మం ప్రకారం భీమ, నకుల, సహదేవ ధర్మరాజులను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా బాలుడైన అభిమన్యుడు యోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతని దుస్సాహసం కాదా? అతని తొందరపాటే అతని మరణానికి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుని చంపుట న్యాయమా, ధర్మమా? అర్జునుడికే అది తెలియాలి. కృష్ణ, మహావీరుడైన శల్యుడు ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు. అలాంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణునికి సారథ్యం వహించి అతని సూటిపోటి మాటలతో వేధించి అతని ధైర్యాన్ని నీరుగార్చి అతని మరణానికి ఒక కారణమయ్యాడే. అలాంటి శల్యుడు మరణించక మానలేదు. శల్యుని చుట్టూ చేరి అతని బంధువులు ఎలా విలపిస్తున్నారో చూడవయ్యా కృష్ణ. మహేంద్రుని కూడా గెలవగలిగిన భగదత్తుని చూడు. అర్జునుని మీద ప్రేమతో ఇతనిని దారుణంగా చంపింది నువ్వే కదా.
అడుగో కోరి మరణం కొని తెచ్చుకున్న భీష్ముడు శరతల్పం మీద ఎలా పడుకొని ఉన్నాడో చూసావా? అతడు అలా మరణాన్ని కోరి ఉండగా ఉన్న అతన్ని జయించడం మానవ మాతృల తరమా? కృష్ణ, అతనికి నిజమైన శిష్యుడు అర్జునుడు. అతనిని శరతల్పం మీద పరుండజేసి అతనికి పాతాళగంగ తీసుకువచ్చి దాహార్తి తీర్చిన మహావీరుడు అర్జునుడే కదా. సూర్యుడే భూమి మీదకు దిగివచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లు ఉంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కురు కుమారులకు దిశానిర్దేశం చేయగల సమర్థుడు ఎవరు? ఇంద్రునితో సమానమైన ద్రోణుడు వేదాంగ పారంగతుడు, ధనుర్వేదం ఆపోసన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్య నేర్పినవాడు నేడు దిక్కు లేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైనది కృష్ణ. భీష్మ ద్రోణులను నమ్ముకునే నా కుమారుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా అతని తలను ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది? ద్రోణుని భార్య భర్త శవం పక్కన కూర్చుని ఎలా రోధిస్తుందో చూడు. ద్రోణుని శిష్యులు అతనిని దహించడానికి కట్టెలు దొరకక ఆ విల్లంబులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. కృపి మొదలైన వారు ద్రోణునికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చేయడానికి వెళుతున్నారయ్యా. కృష్ణ, సాత్యకి అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుని చూడు. అతని శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతని తల్లి, కుమారులు, భార్య ఎలా రోధిస్తున్నారో చూడు. కృష్ణ, అర్జునుడు భూరిశ్రవసుని భుజం నరికాడు, సాత్యకి తల నరికాడు. అయినా కృష్ణ, మహావీరులైన అర్జునుడు సాత్యకి మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంటావా? సాధువు మంచివాడు అయిన భూరిశ్రవసుడు అతనిని చంపినందువల్ల అర్జునునికి ఏమి ఒరిగింది? కృష్ణ, సాత్యకి సాధించినది ఏమిటి? అపకీర్తి మూటగట్టుకోవడం తప్ప. కృష్ణ, ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు సిగ్గుమాలి అతని చేయి నరకవచ్చునా? అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా కృష్ణ అని పరి విధములా విలపించసాగింది గాంధారి. కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గాంధారిని అనుసరిస్తున్నాడు. ఇంతలో గాంధారికి శకుని కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. గాంధారి, కృష్ణ, తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు శకునుని చూశావా? వీడొక మాయావి. వీడి మాయలు నీ ముందు పని చేయలేదు. నాడు మాయాజూదంలో ధర్మరాజును అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు వడ్డి ఓడిపోయాడు. కురు పాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణ. మేలు చేస్తున్నానని నమ్మించి నా కుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది? పుత్ర పౌత్రులతో నాశనమయ్యాడు. అసలు నా కొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా? అందుకు తగిన ఫలితం అనుభవించారు. కృష్ణ, అదుగో కళింగ దేశాధిపతి, ఇదిగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ రాజ్యాలలో సకల భోగాలను అనుభవించిన వారు నేడు దిక్కు లేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యా బిడ్డలు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణ? ఇదిగో కేకయ రాజులు ద్రోణాచార్యుని చేతిలో హతులైనట్లున్నారు. అడుగో పాంచాల రాజు ద్రుపదుడు తన సహాధ్యాయి ద్రోణుని చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా?
అతని శ్వేత ఛత్రం ఇంకా అతని మీద ఎండ పడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా కృష్ణ, ఆ మహారాజుల భార్యలు కొడుకులు వారికి దహన క్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళ్తున్నారు. ఇంకా కొంతమంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకొని రోధిస్తున్నారు. కృష్ణ, ఇతనిని గుర్తుపట్టావా? వీడే నా మేనత్త కొడుకు, శిశుపాలుని కుమారుడు దృష్టకేతువు. అతని కుమారుడు సుకేతుడు. తండ్రి కొడుకులు ఇద్దరూ మరణించారయ్యా. తండ్రి కొడుకుల మరణానికి వారి భార్యలు, తల్లులు, బంధువులు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా కృష్ణ. అవంతి పాలకులు విందాను విందులు చూడు, వాళ్ళ విందాను విందులను చూడు. పెనుగాలికి కూలిన వృక్షముల్లాగా ఎలా కూలిపోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణ. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, భూరిశ్రవసుడు, కృపుడు, సైంధవుడు, కృతవర్మ, నా కుమారుడు సుయోధనుడు వీరంతా అతిరథ మహారథులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు, నీ తమ్ముడు సాత్యకి, పాండవులు నిరపాయంగా ఎలా బయటపడ్డారయ్యా? మహా అద్భుతంగా ఉంది కదూ. నాకు నమ్మబుద్ధి కావడం లేదు కృష్ణ. అపారమైన దైవబలం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. కానీ ఆ దైవం కూడా దయమాలి నా 9 కుమారులకు అన్యాయం చేసిందంటే నా మనస్సు క్షోభిస్తున్నదయ్యా. ఏమి చెప్పగలను? నా కుమారులందరినీ పోగొట్టుకొని అనాథనయ్యాను. ఈ ముదిమి వయస్సులో నాకు ఆసరాగా ఒక్క కొడుకును కూడా మిగల్చలేదయ్యా. ఆ భీముడు మాత్రం ఏమి చేస్తాడులే, అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రారబ్ధం. ఆనాడు నువ్వు రాయబారానికి వచ్చినప్పుడు విన్నట్లయితే ఇంత జరిగేదా? నువ్వే కాదు, భీష్ముడు, విదురుడు కూడా ఎన్నో హితోక్తులు చెప్పారే. నేను, నా భర్త, నా కుమారులు ఆ మాటలు వినక పెడచెవిన పెట్టి ఫలితం అనుభవిస్తున్నాము. కృష్ణ, నాడు కురుసభలో నీవు పలికిన పలుకులు నిజమయ్యాయి. ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడవు. ఊరకే హితవులు చెప్తూ కూర్చొని ఉండక నువ్వు నా కుమారులు పాండవుల మీద అసూయతో చేస్తున్న అకృత్యములు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నువ్వు తలచిన ఈ యుద్ధం ఆపలేకపోయేవాడివా? నాడు కొలువులో ఎంతమంది పెద్దలు ఉన్నారు. మానవీయ వాక్చాతుర్యం కలిగిన వాడవు, ధర్మవేత్తవు నీవున్నావు. మీరందరూ కలిసి ఈ ఘోర కలికి కారకులయ్యారు. కృష్ణ, నీవు సుయోధనుని నాశనం చేయడానికి ఈ రాయబార నాటకం ఆడి ఎందరో రాజులను ఈ రణభూమికి బలి ఇచ్చావు. ఇందుకు ప్రతిగా అంతకు అంతా నువ్వు అనుభవిస్తావు కృష్ణ. ఇదిగో, ఇదే నీకు నా శాపం. నేను నా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్యం, పుణ్యఫలాన్ని పణంగా పెట్టి పలుకుతున్నాను. నీవు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దాయాదులను ఒకరి చేత ఒకరిని చంపించావో, అలాగే నీ వారంతా తమలో తాము కలహించుకొని దారుణ మరణానికి గురి అవుతారు. నువ్వు కూడా నేటికి సరిగ్గా 1 సంవత్సరం 36 దినములకు అతి క్రూరంగా దిక్కులేని చావు చస్తావు. నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో, నాడు నీ వాళ్ళు అలాగే భర్తలను, కుమారులను, బంధువులను పోగొట్టుకొని ఏడుస్తారు. ఇదే నా శాపం, అనుభవించు అని ఘోరంగా శపించింది గాంధారి. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.